పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పోలీసులకు దుండగులకు మధ్య కాల్పులు జరిగాయి. తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్లో దుండగులు చోరీకి యత్నించారు. దీంతో స్పందించిన రైల్వే పోలీసు అధికారులు దుండగులపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. చోరీకి యత్నించిన దుండగులు పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైళ్లలో చోరీకి పాల్పడుతున్న బీహార్, మహారాష్ట్ర గ్యాంగులుగా పోలీసులు గుర్తించారు. దొంగల ముఠాలో 7 సభ్యులున్నట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి చెప్పండి. విశాఖ ఎక్స్ప్రెస్ లో జరిగిన దోపిడీకి సంబంధించి పోలీసులు అందించిన వివరాలేంటి? 3 గంటల సమయంలో పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి అయితే పాల్పడ్డ దుండగులు అయితే అదే సమయంలో రైల్వే పోలీసులు కూడా అప్రమత్తం అయ్యి ఆ దుండగులపై కాల్పులు జరపడం అయితే జరిగింది. వెంటనే ఆ దుండగులు అయితే పారిపోవడం కూడా జరిగింది. అయితే దీనిపై పోలీసులు అయితే పూర్తిగా ఎంక్వైరీ అయితే చేస్తున్నారని కూడా చెబుతున్నారు. గత కొంతకాలంగా కూడా వరుసన అదే తుమ్మల చెరువు వద్ద వరుసగా దొంగతనాలు అయితే పాల్పడుతున్నారు. అయితే ఈ దొంగతనాలకు సంబంధించి మెయిన్ గా అక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయో అక్కడ సిగ్నల్స్ దగ్గర ఆ సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసిన తర్వాత ఆ ట్రైన్ ఆగుతుంది. ఆ ట్రైన్ ఆగిన క్రమంలో ఆ ట్రైన్ లో ఆల్రెడీ దొంగతనానికి పోయి ఉన్న దొంగలైతే ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళ దగ్గర బంగారం తీసుకొని అక్కడ దిగి ఎమ్మన్నే పరిపాలన అయితే జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా వరుసన అదే జంక్షన్ దగ్గర దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. దీని మీద రైల్వే పోలీసులు కూడా పూర్తిగా దృష్టి పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు తెల్లవారుజామున జరిగిన దొంగతనాలకు సంబంధించి ఎవరైతే దొంగలైతే ఉన్నారో వాళ్ళు బీహార్, మహారాష్ట్ర చెందిన గ్యాంగ్ గా కూడా రైల్వే పోలీసులు గుర్తించారు. దాంతో పాటుగా ఆ ముఠాకు సంబంధించిన 7 సభ్యులను కూడా రైల్వే పోలీసులు గుర్తించినట్టు చెబుతున్నారు. అయితే దీని మీద పూర్తిగా రైల్వే సివిల్ పోలీసులు కూడా పూర్తిగా దృష్టి పెట్టి ఇక మీద ఎక్కడ దొంగతనాలు జరగకుండా కూడా దీని మీద పూర్తిగా దృష్టి పెడతామని కూడా చెబుతున్నారు. అయితే అసలు మెయిన్ బీహార్, మహారాష్ట్ర చెందిన గ్యాంగు ఈ రైల్లోనే ప్రయాణిస్తున్న ప్రయాణికులపై దృష్టి పెట్టి ఎవరికడైతే గోల్డ్ ఉందో చూసుకొని వాళ్ళని టార్గెట్ గా చేసుకొని నిర్మానుషమైన ప్రదేశం రాగానే అక్కడ సిగ్నల్ ట్యాంపరింగ్ చేసేసి అక్కడ రైలు ఆపడం జరుగుతుంది. ఆ రైలు ఆపిన అనంతరం ఆ మెడలో ఉన్న బంగారాలు లాక్కొని అక్కడ ఖాళీ ప్రదేశంలో నుంచి దిగేసి అక్కడ నుంచి పారిపోవడం అయితే జరుగుతుంది. అయితే రైల్వే పోలీసులు మాత్రం రైలు ఎక్కే ప్రయాణికులు ఆ కిటికీల పక్కన కానీ లేదా మామూలుగా సీటు పక్కన కానీ లేదా నైట్ ప్రయాణం చేసే రైల్లో ఆ డోర్లు లాక్ చేసుకోమని కూడా రైల్వే పోలీసులు అయితే సూచనలు అయితే ఇస్తున్నారు కూడా చెబుతున్నారు. అయితే మెయిన్ ఎవరైతే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారో గత కొన్ని నెలల నుంచి కూడా అదే తరహాలో ఈ దొంగతనాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. మెయిన్ గా తుమ్మల చెరువు, నడుకుడి రైల్వే జంక్షన్ వద్దనే ఎక్కువగా ఈ దొంగతనాలు అయితే జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.